ఇప్పుడు మన తెలిసిన వారి దగ్గరికి వెళ్తేనేమో మనకు తెలుసు వాళ్ళు డబ్బులు తీసుకోరు అని చెప్పేసి. నేను ఇది వేరే దగ్గరికి వెళ్ళి లొకేషన్లో ఫోటోలు తీసి పెట్టినా కదా, మేబీ బహుశా వాళ్ళు ఫ్రాడ్ వాళ్ళు కూడా ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. వాళ్ళు ఒకవేళ డబ్బులు అడిగిరనుకో ₹1 కూడా ఇవ్వద్దు. ఓకే, ఒకవేళ డబ్బులు అడిగిరనుకో మహా అంటే ఒక 100-200 ఇస్తా, నాకు జాబ్ ఇప్పించండి. కానీ మీరు వేలకు వేలు అంటే నేను ఇవ్వను. వేలకు వేలు అడిగే అధికారం మీకు ఏముంది? నేను పోలీస్ కేసు పెడతాను మీ మీద అని చెప్పేసి రివర్స్ కూడా మాట్లాడచ్చు. మనకు అంత హక్కు ఉంటుంది. ఎందుకంటే డబ్బులు అడిగే రూలు ఈ భూమి మీద కాదు, భారతదేశంలో ఎక్కడ లేదు. ఓకే, ఒక జాబ్ మనకి ఇప్పిస్తురంటే వాళ్ళకి ఏదో ఖుషీగా మన ఇష్టం ఉన్నంత ఇవ్వాలి. అంటే ఒక 100-200 అది మన ఇష్టం ఇక. అంతేగాని నువ్వు 2000 ఇవ్వు 3000 ఇవ్వు అని ఎవరైనా టార్చర్ పెట్టిరనుకో ఖచ్చితంగా పోలీస్కి కంప్లైంట్ చేయండి. ఓకే, అండ్ నేను పర్సనల్గా కొంతమంది సార్లను కూడా కలుస్తున్నా. వాళ్ళ దగ్గర ప్రజెంట్ వేకెన్సీస్ ఏం లేవంట. కొంతమంది చెప్తున్నారు వాచ్మెన్ కావాలి అండ్ అపార్ట్మెంట్స్కి భార్యాభర్తలు ఇద్దరు ఉండాలి అని చెప్తున్నారు. వాళ్ళ నంబర్స్ కూడా నేను పెడతా. ఎందుకంటే సార్ నంబర్ కూడా మనం డైరెక్ట్ షో చేయలేం కదా, ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది ఫోన్ చేస్తారు. సో నేను ఏమైనా వేకెన్సీస్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా పెడతా వేకెన్సీలు. మీరు డైరెక్ట్ నాకు ఫోన్ చేసినా కానీ నా నంబర్ మీకు పర్సనల్ నంబరు మీ అందరి కోసం తీసుకొని యూట్యూబ్లో పెట్టినా కదా, నా నంబర్ అవసరమైతే ఈ వీడియోలో కూడా పెడతా, చూడండి అండ్ కాల్ చేయండి. నేను పర్సనల్గా మిమ్మల్ని జాబ్లో పెట్టే ప్రయత్నం చేస్తా, సరేనా? మనము ఫ్రాడ్ అనేది ఉండదు. ఒక్కరి దగ్గర పైసలు అయితే తీసుకుంటలేను, ఏదో ఇంత నలుగురికి హెల్ప్ చేస్తే పుణ్యం వస్తుందా అనే ఉద్దేశంతో పేరు కూడా నిజాయితీ కాంతు అని చెప్పేసి పెట్టుకున్నా యూట్యూబ్లో. ఓకే, మీ అందరి క్షేమమే నా క్షేమం. ఓకే, మీరు అందరు బాగుండాలి, అప్పుడే నేను సంతోషపడతా. ఓకేనా అండి? అండ్ జాబ్స్ అని చాలామంది కామెంట్ పెడుతున్నారు కదా, కామెంట్కి నేను రిప్లై ఇస్తా. దాదాపు నేను ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇస్తున్నా చాలామందికి కూడా. ఎందుకంటే ఒక్కసారి 1000 మందికి 2000 మందికి మనం రిప్లై ఇవ్వలేం కదా. సో మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ను కూడా మనకు కామెంట్ చేస్తారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని. అలాగే ఆ ప్రాబ్లం చూసిన తర్వాత మనకు వాళ్ళ ప్రాబ్లం పెద్దది అనిపిస్తేనే వాళ్ళకి నేను రిప్లై ఇస్తున్నా. అలాగే మన వీడియోస్ని కంటిన్యూ డైలీ రెగ్యులర్గా చూస్తారు కదా, అండ్ మన వీడియోస్ కొంతమంది స్టేటస్ కూడా పెట్టుకుంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, అట్లాంటి వాళ్ళని కూడా కొంతమందిని తీసుకుంటున్నా. ఎందుకంటే మనకు సపోర్ట్ చేసిన వాళ్ళం మనం కూడా సపోర్ట్ చేయాలి కదా. మన వీడియోస్ని ఆదరించిన వాళ్ళ కోసం మనం వాళ్ళ కోసం కృషి చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పటికి దాదాపు ఒక 30 మంది దాకా మనకు జాబ్ సెలెక్ట్ అయిపోయారు, జాబ్ చేస్తున్నారు ప్రజెంట్. అది మనకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా మంచి పోస్టులు పెడతా, నేను యూట్యూబ్లో పెడతా. అండ్ ప్రతి సిటీలో హైదరాబాద్లో ప్రతి ఒక్క సిటీలో కూడా తిరుగుకుంటూ ఎంక్వైరీ చేస్తున్నాను నేను. సార్ జాబ్స్ ఎక్కడన్నా ఉంటే ప్లీజ్ మా ఫాలోవర్స్ కోసం ఇవ్వండి సార్, చాలామంది ఇంటికాడ ఉంటున్నారు సార్ వర్షాకాలం సార్, ఏంది ఫైనాన్షియల్గా కొంచెం హెల్ప్ చేయండి సార్ కొంతమంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను అడుగుతున్నా సార్లని. సో మీరేం భయపడకండి, దాదాపు నాతో అయినంత మాత్రము నేను చేస్తున్నా. ఓకే, చాలామంది అడుగుతున్నారు, అన్న మరి నువ్వు ఇన్స్టాగ్రామ్లో జాబ్స్ పెట్టచ్చు కదా, యూట్యూబ్లోకి ఎందుకు తీసుకుపోతున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇది కూడా నేను నిజాయితీగా చెప్తున్నా. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు కదా, మీ నుంచి ₹1 1 పైసా కూడా మనకు రాదన్నట్టు. సో మీరు యూట్యూబ్లో చూసిరనుకో మ్యాక్సిమం మీ ఒక్కరి నుంచి ఒక 50 పైసలు, అంటే ఒక 10 మంది నుంచి ₹1 వస్తుంది యూట్యూబ్లో. అదే రూపాయి వచ్చిందనుకో, ఇప్పుడు సపోజ్ ఒక ₹100 వచ్చినాయి అనుకో, నేను కూడా హర్షసాయిలాగా గొప్ప స్థాయికి ఎదగాలి, ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. అందుకే నిజాయితీ కాంతో పెట్టుకున్నా. హర్షసాయి తమ్ముడు అని చెప్పేసి ఫ్యూచర్లో అనుకుంటారు, ఇప్పుడు నేను అంత పెద్దగా ఏం కాలేను. సో దయచేసి మీరు ఏమనుకోకండి, యూట్యూబ్లో చూసిరనుకో మీ వల్ల ఒక నలుగురికి ఉపయోగపడుతుంది. మీరు వీడియో అట్టే చూస్తే ఏమొస్తుంది, మీరు వీడియో చూస్తూ ఒక ₹1 ఇచ్చినట్టే ఉండాలి, కానీ మీరు అట్టే టైంపాస్ చేసి వీడియో చూస్తున్నట్టు ఉండద్దు కదా. అందుకోసం నేను యూట్యూబ్లోకి తీసుకుపోతున్నా, దయచేసి ఏమనుకోకండి. ఓకే, ఇది కూడా నేను నిజాయితీగా చెప్పిన. ఓకే, అందుకే నా పేరు నిజాయితీ కాంతు అంటారు చాలామంది. బహుశా నేను గొప్పలు చెప్పుకోవడం కాదు, నలుగురు మా ఆడకట్ల నాకు నిజాయితీ కాంతు అని పేరు పెట్టారు కాబట్టి ఆ ఐడియా వచ్చింది నాకు సొంతంగానైతే ఏం రాలేదు. ఓకే, యూట్యూబ్లో వేకెన్సీలు నేను
కొన్ని లొకేషన్స్లో దించిన ఫోటోలను కూడా నేను అప్లోడ్ చేసిన. ప్రతి ఒక్క జాబ్స్ ఉన్నాయి. క్యాటరింగ్ ఉన్నది, అండ్ లేడీస్కి టైలరింగ్ వర్క్ ఉన్నది, వృద్ధులకు హోమ్ టేకర్స్ అంటే పెద్దవారు ఉంటారు కదా, వాళ్ళని చూసుకోవాలి, అట్లాంటి జాబ్స్ కూడా ఉన్నాయి దాంట్లో.